వెల్కమ్ టు బ్రైట్స్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రెసిస్టెన్స్ అంటే ఏమిటి, రెసిస్టెన్స్ను కంపేర్ చేసి రియల్ లైఫ్లో ఇచ్చేసే ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేసి మనం ఈజీగా నేర్చుకున్నాము. అలాగే ఓమ్స్ లా అంటే ఏమిటి, ఆ ఓమ్స్ లాని ఎక్కడ అప్లికేబుల్ చేస్తారు, ఎట్లా యూజ్ చేయాలి, మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కూడా కంపేర్ చేసుకొని సింపుల్గా నేర్చుకున్నాం. మనం ఇంతవరకు మనము ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి, ఛార్జ్ అంటే ఏమిటి, అలాగే ఆ, మనం వోల్టేజ్ గురించి, టైప్ ఆఫ్ కరెంట్ గురించి ఇంతవరకు సింపుల్గా నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి రెసిస్టెన్స్ నేర్చుకున్నాం. రెసిస్టెన్స్ అంటే ఏమిటి? రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఇట్ అపోజెస్ ది law of current is called resistance. రెసిస్టెన్స్ అంటే సింపుల్గా ఇప్పుడు ఏదన్నా ఒక ఎలిమెంట్ ఒక కండక్టర్ తీసుకున్నాం, స్మాల్ ఏసీఆర్ కండక్టర్ అనుకున్నాం. లేయర్స్ ఇలా ఉంటాయి. కరెంట్ ఇలా అక్కడి నుంచి ఇక్కడికి పోతుంది, ఫ్లో అవుతుంది అనుకుంటే, ఐ ఫ్లో అవుతుంది అనుకుంటే, ఇది ఏసీఆర్ కండక్టర్. ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ సపోజ్గా 5 amps మనం కరెంట్ ఇస్తే ఇన్పుట్లో, అవుట్పుట్లో వచ్చేసి 4.9 amps అలా ఫ్లో అవుతుంది. ఇదంతా ఈ 0.1 amps అనేది ఇక్కడ సమ్ వేస్ట్ అవుతుంది. అది వచ్చేసి ఎందుకు అవుతుందంటే ఇది ఇక్కడ నుంచి 5 amps ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ సమ్ కరెంట్ను ఈ మెటీరియల్ అనేది అపోజ్ చేస్తుంది. అపోజ్ చేసినప్పుడు ఈ కరెంట్ అనేది ఇన్పుట్లో అనేది అవుట్పుట్ అనేది లేకపోతే తగ్గుతుంది. దీనే ఆ అపోజ్ చేసే ప్రాపర్టీనే రెసిస్టెన్స్ అంటారు. ఇది ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ అని ఎందుకున్నామంటే ప్రతి ఒక్క మెటీరియల్కు దానికి ఇన్బిల్ట్గా డిపెండ్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ బట్టి రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే ప్రాపర్టీ ఆల్రెడీ మెటీరియల్కే దాని స్వభావమే అలా ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ అన్నాం. అది ఏ మెటీరియల్కైనా అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్కు వాటర్ పైప్ తీసుకున్నాం. మనం ఇంతవరకు కంపేర్ ఎక్కువ వచ్చేసి వాటర్ పైప్, వాటరు ఒక వాటర్ పైప్లో ఫ్లో అవుతుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్కి ఒక నేరో పైప్ ఉందనుకోండి, ఇక్కడ వాటర్ ఇలా ఫ్లో అవుతా ఉంది. అప్పుడు వచ్చేసి నేను అపోజ్ చేసే వాటర్ ఫ్లోని అపోజ్ చేయడానికి సమ్ ప్రాపర్టీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లో వచ్చేసి తగ్గుతుంది అనమాట. నేరోగా ఉంటే వాటర్ ఫ్లో లో ఉంటుంది. అదే హైగా ఉందనుకో, ఎక్కువ లార్జ్ వైడ్గా ఉండి అలా ఉంటే వాటర్ ఫ్లో వచ్చేసి ఫ్రీగా ఉంటుంది. లార్జ్ పైపులో వచ్చేసి వాటర్ ఫ్లో అయి ఉంటుంది. అదే విధంగానే థిన్ కండక్టర్
లో రెసిస్టెన్స్ ఉంటుంది. థిక్ కండక్టర్ హై రెసిస్టెన్స్ ఉంటుంది. మన కండక్టర్ కూడా సపోజ్ చిన్న కండక్టర్ అనుకో, స్మాల్ సైజ్ కండక్టర్ అయితే స్మాల్ సైజ్ కండక్టర్లో అదే ఇప్పుడు సపోజ్ ఇది స్మాల్ సైజ్ కండక్టర్ అనుకున్నాం. ఇదే స్మాల్ సైజ్ కండక్టర్లో 10 amps ఫ్లో చేస్తే అప్పుడు వచ్చేసి సమ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ వచ్చేసి 9 amps అట్లా వస్తుంది. అదే బిగ్ సైజ్ కండక్టర్లో 10 amps పంపిస్తే అవుట్పుట్ వచ్చేసి 9.5 అట్లా వస్తుంది కంపేర్ చేస్తే. ఆ విధంగానే మనకు రెసిస్టెన్స్ను మనం ఈ విధంగా కంపేర్ చేసుకొని ఈజీగా నేర్చుకోవచ్చు. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటంటే ఓమ్స్. మనం ఓమ్స్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేసి కనుగొన్నాడు కాబట్టి మనం ఓమ్స్ లో మెజర్ చేస్తాం, రెసిస్టెన్స్ ను ఓమ్స్ లో మెజర్ చేస్తాం. సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కు మన ఇళ్లలో ఏదైనా బల్బ్ ఇద్దాము. ఇప్పుడు సపోజ్ ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ తీసుకుంటే హై రెసిస్టెన్స్ ఉంటుంది. హై రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఏమిస్తుంది, లైట్ ప్లస్ హీట్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే కాపర్ వైర్ తీసుకున్నాం అనుకో, కాపర్ వైర్ తీసుకుంటే దీంట్లో వచ్చేసి లో రెసిస్టెన్స్ ఉంటుంది. అలా కాకుండా ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఐరన్ వైర్ తీసుకుంటే మీడియం రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా మనము కంపేర్ చేసుకోవచ్చు రెసిస్టెన్స్. ఇప్పుడు ఓమ్స్ లా నేర్చుకున్నాం. ఓమ్స్ లా voltage directly proportional to Ohm's law states that voltage directly proportional to current at constant temperature. This is important. At constant temperature. మనము ఈ డైరెక్టివ్ ప్రపోర్షన్ చేసి ఈక్వలెంట్ పెట్టాము. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు సమ్ కాన్స్టెంట్ ఉంటా, కాన్స్టెంట్ ఇంటూ కరెంట్. ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఆర్, వోల్టేజ్ వి, దట్ ఈస్ కాల్డ్ వి ఈజ్ కాల్డ్ ఐఆర్ అంటారు. దీన్ని ఓమ్స్ లా అంటారు. ఇక్కడ వి ఈజ్ కాల్డ్ వోల్టేజ్ ఏమైనా వేస్తారు వోల్ట్స్. కరెంట్ వచ్చేసి ఐ ఈజ్ కాల్డ్ కరెంట్ మెజర్డ్ ఇన్ amps. R is equal to resistance measured in ohms. This is at constant temperature. Constant temperature is very important.
ఇది టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా లేకపోతే ఇది వర్తించదు, ఫిజికల్ ఐఆర్ కాదనమాట. తర్వాత నేర్చుకున్నాం టెంపరేచర్ని బేస్ చేసుకుని ఎలా వేరే అవుతుంది, నెట్ టెంపరేచర్ ఉంటుంది, పార్టీ టెంపరేచర్ అప్పుడు ఓమ్స్ లా ఎలా ఉంటుందండి. నెక్స్ట్ క్లాస్ తర్వాత నేర్చుకున్నాం ఫ్యూచర్లో. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేద్దాం ఓమ్స్ లా. రియల్ లైఫ్ ఎగ్జామ్, వాటర్ ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్. వాటర్ ఫ్లో వచ్చేసి కరెంట్. పైప్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. మనం ఏమనుకున్నాము, V ఈజ్ ఈక్వల్ టు IR అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వాటర్ ట్యాంక్ తీసుకున్నాం. వాటర్ ట్యాంక్ ఉంది, ఇది వచ్చేసి హైలో ఉంది. మనం ఏదైనా ఒక మౌంటైన్స్ మీద ఇలా కూర్చోబెడితే ఈ దీనికి మనం పైప్ లైన్ కనెక్ట్ చేసి ఉంటాం. ఇలా వచ్చేసి అవుట్, ఇది వాటర్ అని ఇలా ఉంటుంది. వాటర్ వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంది కదా, ఇది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ ఉంటే హైట్ పెంచడం వల్ల ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ప్రెజర్ ఎక్కినప్పుడు వాటర్ వచ్చేసి ఇలా వచ్చేసి హై ప్రెజర్తో ఫ్లో అయ్యి ముందుకెళ్తుంది. అదే ఇప్పుడు మన సపోజ్కు ఈ వాటర్ ప్రెజర్ మనము వోల్టేజ్ అనుకున్నాము, పైప్ సైజ్ వచ్చేసి రెసిస్టెన్స్ అన్నాము. ఇంకా బిగ్ సైజ్ పైప్ వేసామనుకోండి, అప్పుడు వాటర్ ఫ్లో ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఈ సైజ్ ఆఫ్ పైప్ వచ్చేసి మనం రెసిస్టెన్స్ అనుకున్నాం, ఈ వాటర్ ఫ్లోనే మనం కరెంట్ అనుకుంటున్నాం. ఆ విధంగా మనము ఓమ్స్ లాను మనం రియల్ లైఫ్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చితే ఆ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే అదర్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవడానికి వాళ్ళకు నా ఇన్ఫర్మేషన్ను షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఆ సర్క్యూట్స్ని సిరీస్లో ఎలా కనెక్ట్ చేస్తారు, ప్యారలల్ ఎలా కనెక్ట్ చేస్తారు, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎట్లా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం ఈజీగా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.